వార్షిక పరీక్షా ఫలితాలంటే ఇప్పుడంతా ఆన్లైన్లో ఒక క్లిక్తో చూసేస్తారు. కానీ 90s ఫలితాల రోజు ముందర రాత్రి నిద్ర కూడా రాదు. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. కాని మనసులో మాత్రం మార్కుల లెక్కలు. మ్యాథ్స్ పాసవుతానా? ఆ టెన్షన్, ఆ హార్ట్ బీట్ 90s పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. ఫలితాల రోజు ఉదయం ఇంట్లో వాతావరణం కూడా వేరుగా ఉంటుంది. అమ్మ టిఫిన్ పెడుతుంది. ఎగ్జామ్స్ ఎలా రాసావురా? కాని మనకు తినాలని కోరిక ఉండదు. మిత్రులందరినీ రోడ్డుపై కలుస్తాం. సాధారణంగా సరదాగా మాట్లాడతాం. కాని ఆ రోజు మాటలన్నీ మాయమైపోతాయి. కొంతమంది బయటకు ధైర్యంగా నటిస్తారు. లోపల మాత్రం అందరికీ ఒకే భయం. తరగతి గదిలో అందరం నిశ్శబ్దంగా కూర్చుంటాం. సాధారణంగా వెనుక బెంచ్ పిల్లలు శబ్దం చేస్తారు. కాని ఆ రోజు వాళ్లకు టెన్షన్. తరగతి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం. గురువుగారి చేతిలో జవాబు పత్రాలు. ఆ క్షణంలో హార్ట్ బీట్ చెవుల్లో వినిపిస్తుంది. మార్కులు చెప్పడం ప్రారంభిస్తారు. మొదటి ర్యాంక్ స్టూడెంట్కు చెప్పట్లు, యావరేజ్ స్టూడెంట్స్కు ఉపశమనం. ఫెయిల్ అయిన వారికి ప్రపంచం నెమ్మదిగా తిరిగినట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో సమయం ఆగిపోయినట్టే. చేతులు చల్లబడిపోతాయి. మిత్రులందరూ చూస్తుంటారు. గురువుగారు పేపరిస్తారు. నెమ్మదిగా తెరుస్తాం. ఆ ఉపశమనం మాటల్లో చెప్పలేం. జీవితంలో అనిపించే క్షణం అదే. కొంతమంది చాలా సంతోషంగా ఉంటారు. కొంతమంది నిశ్శబ్దంగా ఉంటారు. ఒక మిత్రుడు ఫెయిల్ అయితే ఆ రోజంతా వాతావరణం మారిపోతుంది. అప్పుడు మార్కుల కంటే స్నేహం ముఖ్యమని తెలుస్తుంది. ఇంటికి వెళ్లే ప్రయాణం పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఉదయం టెన్షనున్న చోట సాయంత్రం ఉపశమనం. గేటు దగ్గర అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది. మార్క్షీట్ చూపించే క్షణం అమ్మ నాన్న ముఖంలో చిరునవ్వు. ఆ ఒక్క నవ్వు అప్పుడు బంగారు పతకం కంటే విలువైనది. ఇప్పుడు ఫలితాలు మొబైల్ నోటిఫికేషన్ మాత్రమే. కాని అప్పట్లో ఫలితమంటే భావోద్వేగం, భయం, ఉపశమనం, కుటుంబం, మిత్రులు, హార్ట్ బీట్. ఆ వార్షిక పరీక్షా ఫలితాల రోజు మార్కుల కంటే ఎక్కువ జ్ఞాపకాలు ఇచ్చింది. మీరు కూడా కామెంట్స్లో మీ రిజల్ట్స్ డే మెమొరీని చెప్పండి. హలో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. థాంక్స్ ఫ్రెండ్స్.